యేసు ప్రభుల వారు సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు బేతనియా ప్రాంతం నుండి యెరూషలేముకు వెళుతున్న సమయంలో ఒక అంజూరపు చెట్టును ఆయన చూశాడు. దానికి ఆకులు తప్ప కాయలేమీ కనబడనందుకు అది అంజూరపు పండ్ల కాలము కాదు అని రాయబడినా కూడా దానిని శపించిన సందర్భం మనకు తెలుసు. ఇది 2 సువార్త పత్రికల్లో కనబడుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయము 18-19 వచనాల్లో, మరియు మార్కు సువార్త 11వ అధ్యాయము 12-14 వచనాల్లో కనబడుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కనబడుతుంది, మార్కు సువార్త 11వ అధ్యాయంలో కనబడుతుంది. ఈ 2 సువార్త పత్రికల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు అంజూరపు చెట్టును శపించిన సందర్భాలు కనబడతాయి. సో ఇందులో నుంచి దీన్నే చదివినటువంటి మనం కూడా ఎన్నోసార్లు చదివి ఉంటాం. మన పితరులు గడిచిన కాలంలో బైబిల్ ప్రింట్ అయినప్పటి నుంచి ఎంతోమంది చదివి ఉంటారు. అయితే మనలో ఎవరికి, ఏ తరములో ఉన్నటువంటి వారికి రానటువంటి సందేహం క్రీస్తు విరోధులకు వచ్చింది. ఏమని అని అంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న, దేవుడికి ఆకలి అవుద్దా? దేవుడికి ఆకలి అవటం యేసుప్రభు ఆకలి కొనగా అనే మాట కనబడుతుందండి అక్కడ. ఒకసారి ముందు ఆ సందర్భాలు చూద్దాం, మనకి అర్థమవుతుంది. ఇది చూసిన తర్వాత మనం సందర్భాల్లోకి వెళ్ళగలిగితే ఇటువంటి వాటికి మనకు జవాబు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన నాన్న గురించో మన అమ్మ గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఎట్లాంటి వాళ్ళైనా ఏమవుతారు? చాలా సీరియస్గా రియాక్ట్ అవుతారు కదా. మేమో తప్పుడుదోనో లేకపోతే మీ నాన్న చెడ్డోడనో అని మాట్లాడితే చాలా రోషం వచ్చేస్తుంది మనకి. ఎప్పుడైతే మన సొంతం అని ఎవరినైతే అనుకొని ఉంటామో వాళ్ళ విషయంలో కానిది, తప్పుడుది, అసంబద్ధమైంది, అసత్యమైనది ఒక నేరారోపణ చేసినప్పుడు చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతాం, చాలా గట్టిగా ప్రతిస్పందిస్తాం. మరి ప్రభువును ఎంతగా ప్రేమిస్తున్నామో మనం తెలియాలంటే ప్రభు విషయమే కానీ, బైబిల్ విషయం కానీ, బైబిల్ దేవుడు విషయమే కానీ, జీవం కలిగిన తండ్రి అయిన దేవుడి విషయం కానీ, బైబిల్లో రాయబడిన ఏ సందర్భం విషయంలో కానీ ఎవరైనా తప్పుపడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాడు వింటాడో లేదో, వాడు అంగీకరిస్తాడో లేదో తర్వాత సంగతి. ముందు మనకైనా దానికి సంబంధించి దాని తాలూకు జవాబు తెలుసా, ఆ సమాధానం మనకు తెలుసా? కనీసం వినగలిగిన వాడైనా, ఆలోచించగలిగిన వాడికైనా చెప్పగలిగినటువంటి పరిస్థితి మనకు ఉందా లేదా అనేది మనకు తెలుసుకోవాలి. అందుకే దీనిలోనికి మనం వెళ్తున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 18వ వచనం నుండి చూడగలిగితే, ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనును. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా అంటే బేతనియా, ముందటి సందర్భంలో బేతనియాకి వెళ్తాడు యేసుప్రభుల వారు. మటల ఆదివారం ఆ పరిస్థితులన్నీ కూడా అన్నీ అయిపోయి ఉంటాయి. యేసుప్రభుల వారు పస్కా పండుగలోనికి ఎంటర్ అవుతాడు. అక్కడ దేవాలయంలోనికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను వాళ్ళని వీళ్ళను చెదరగొట్టేసి అవన్నీ మాట్లాడతాడు. ఆ తదుపరి జరిగినటువంటి సందర్భాలు ఇవన్నీ. సరే, ఇక్కడ మీరు గమనించగలిగితే బేతనియాకు ముందటి దినం సాయంత్రం వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మళ్ళీ బేతనియా నుంచి యెరూషలేముకి వస్తున్నాడు. ఈ మార్గ మధ్యంలో ఏం జరిగింది అని అంటే, ఆయనకు ఆకలైంది. కింది చూద్దాం. అప్పుడు త్రోవ ప్రక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయగుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఇది ఒక సందర్భం మత్తయి సువార్తలో రాయబడింది. మార్కు సువార్తకు వద్దాం. 11వ అధ్యాయం మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిది. సో ఇక్కడ మత్తయి సువార్తలను, మార్కు సువార్తలను అంజూరపు చెట్టును శపించిన సందర్భం కనపడుతుంది యేసుప్రభుల వారు.
ఇందులో నుంచే విమర్శకులు, క్రీస్తు విరోధులు లేవనెత్తినటువంటి ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, దేవుడికి ఆకలి ఎక్కడ అవుతుంది? దేవుడు అంటున్నాడు కదా యేసుప్రభుని, మీరు యేసుప్రభు దేవుడైతే ఆయనకు ఆకలి ఎట్లా అవుద్ది అని ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏమిటి అని ఆలోచన చేయగలిగితే, యేసుప్రభుల వారు దూరంగా చెట్టు ఉన్నప్పుడే కనుక్కోలేకపోయాడా? ఆయన దివ్యపురుషుడు కదా, దివ్యదృష్టి కలిగిన వాడు కదా, దగ్గరికి వెళ్ళి అందరిలాగా మానవ మాతృలాగా చూస్తే తప్ప కనబడదు ఆయనకి. యేసుప్రభుకు దివ్యదృష్టి లేదా? మరి ఆయన ఏదో అద్భుతాలు చేశాడంటారు, మహత్కారాలు చేశారంటారు, సూచకులు చేశారంటారు, చచ్చిపోయిన వాళ్ళు లేపారంటారు, గుడ్డి వాళ్ళకు కళ్ళు ఇచ్చారంటారు, కుంటి వాళ్ళకు కాళ్ళు చేతులు ఇచ్చేస్తారంటారు. ఇవన్నీ మీరు చెప్పేస్తున్నారే అంటే అవన్నీ కూడా నిజం కాదా, సత్యాలు కాదా అని మా రెండవ ప్రశ్న. ఇక మూడవ ప్రశ్న ఏంటంటే, ఋతువులు తెలియనటువంటి వాడు, అంటే అంజూరపు పండ్ల కాలము కాదు అన్నది కదా మార్కు సువార్తలో. ఋతువుల పండ్ల కాలము కానప్పుడు ఎవడన్నా పండ్ల వెతకొస్తాడా? పండ్ల కాలం కానప్పుడు పండ్లు రావు, పండ్లు అంజూరపు పండ్లు కాయవు. కాయనప్పుడు కాయని కాలంలో వచ్చి పండ్లు కావాలని అడుగుతున్నాడంటే, చౌడు నేలలో విత్తనం చల్లి పంట కోరిన వాళ్ళతో సమానం కదా. ఈ చౌడు నేల ఏదైతే ఉందో, అంటే పంటలు పండడానికి అనుగుణ్యత లేనటువంటి భూములు ఉంటాయి కదా, ఆ భూముల్లో విత్తనాలు వేసి ఫలాన్ని కోరినట్టు కదా, అంజూరపు పండ్ల కాలం అప్పుడు వచ్చి చూస్తే అవి కాయకపోతే అప్పుడు చెట్టు తప్పు. పండ్ల కాలం కానప్పుడు వచ్చి పండ్లు వెతకొచ్చి, పండ్ల కాలం కానప్పుడు పండ్లు వెతకటమే తప్పు. దానితో ఏం చేశాడు? పండ్లు కనపడకపోతే ఏకంగా సిపి చేశాడు. అంటే ఋతువులు తెలియనటువంటి ఆయన దేవుడు ఎట్లయ్యాడు? సాధారణ మానవుడి కింద కూడా లెక్క వేయడానికి లేదు కదా. అది మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న ఏంటంటే, అయ్యా దేవుడైతే, దివ్యపురుషుడైతే ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయాలి, పరిష్కరించాలి, పరిష్కరించి బాగు చేయాలి కదా. అంటే ఏంటి అర్థం? చెట్టు కాయలు కాయలేదు, కాయలు కాకపోతే ఏం చేయాలి? మామూలుగా అయితే బాగు చేసి విరగ్గాసేటట్టు చేయాలి కదా. మరి ఇలా చేయలేదే. ఇవి మాకు 3-4 రకాలైన ప్రశ్నలు ఉన్నాయి ఇందులో అని వాళ్ళు ప్రశ్నలు లేవలెత్తున్నారు. సో వీటికి మనం జవాబులు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. త్వరగా మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న ఏంటి అని అంటే, ఇందులో యేసుప్రభు అంజూరపు చెట్టును శపించే సందర్భంలో దేవుడికి ఆకలి అవుద్దా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిస్థితిని బట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్నటువంటి ఆయన పరిస్థితిని బట్టి, అవసరతను బట్టి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ డిమాండ్ అంటారే. అప్పుడప్పుడు ఎవరన్నా సినిమాల్లో ఇష్టం వచ్చినట్టు యాక్ట్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు అనుకోండి, బోల్డ్గా యాక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు చూసారా. అంటే చెయ్యకూడనటువంటి సన్నివేశాలు కూడా చేసేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అడిగితే ఎందుకు చేసేవయ్యాని అంటే, వాళ్ళు అనే మాట ఏంటి? పాత్ర డిమాండ్ చేసిందట, సిచ్యువేషన్ డిమాండ్ చేసిందని. ఇప్పుడు తప్పు చేసేవాడికి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే, తప్పు చేసే సమాజంలోనికి, ప్రపంచం అంతట్లోనికి వచ్చి తప్పు దిద్ది ఒక మార్గం చూపించడానికి వచ్చినోడు యేసుప్రభుల వారు. ఇంతకు ఈయన ఇక్కడ ఆకలి కొనే విషయమే కాదు, ఈ సందర్భం, ఈ ప్రశ్న వచ్చింది కాబట్టి మరొక విషయాలు కూడా ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో యేసుప్రభుల వారు సుకారను ఊరిలో సమరయ స్త్రీ సందర్భం జరిగినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఏం చేసినట్టు కనబడుతుంది మనకి? ఆయన దాహం వేసింది, అలసట కొన్నాడు అని ఉంటుంది. దాహం వేశాడు, అలసట కొన్నాడు. తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి నావ మీదికి తుఫాను రేగిన సమయంలో ఏం చేశాడు యేసుప్రభుల వారు? నిద్రపోయాడు ఉంది. సో యేసుప్రభుల వారు నిద్రపోయాడు ఉంది. తర్వాత వచ్చేసి యేసుప్రభుల వారు అలసట చెందాడు ఉంది. తర్వాత ఈ సులువు మీద పలికినటువంటి 7 మాటల్లో ఒకానొక మాట ఏంటి? దప్పిగొనుచున్నాను. అంటే మానవ మాతులకుండే ఆకలి, దప్పులు, అలసటలు, నిద్రలు, ఆహారాలు ఇవన్నీ యేసుప్రభులో ఉంటాయి. ఆయన ఎట్లా దేవుడు అవుతాడు అని అడగడం జరిగింది. సో దీనికి మనం తెలుసుకోవాల్సినటువంటి జవాబు ఏంటంటే, యేసుప్రభుల వారు దేవుడే, మహిమాన్వితుడే, కానీ దాన్ని విడిచి ఈ లోకంలోనికి వచ్చాడు. ఇది ఎలా చెప్పగలం అని ఆలోచన చేస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. ఇక్కడ మనకు ప్రశ్న ఏమనంటే, మహిమ ఎప్పుడు ఉండింది యేసుప్రభుల వారికి?
లోకం పుట్టక మునుపుంది. మహిమాన్వితుడు ఎప్పుడు? ఆరాధనీయుడుగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ, దేవుడితో సమానమైనటువంటి పరిస్థితులు కానీ, అవన్నీ కూడా మనం ఎప్పుడంటే ఈ లోకంలోనికి రాక మునుపు. ఇప్పుడు యేసుప్రభులు వారు ఏం వదిలిపెట్టి వచ్చాడు అని అంటే, అందుకే నేను బల్లకు సంబంధించినటువంటి పాట రాస్తూ మొదటి లైనే పల్లవిలోనే ఒకటి రాశా, మహిమను విడిచిన ఓ ప్రభువా అని. మహిమను విడిచిపెట్టి వచ్చేసాడు, రక్త మాంసంలో పాలిభాగస్తుడయ్యాడు. కారణం ఏమిటి అని అంటే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం అందరం ఎలాంటి మనస్తత్వంతో ఉంటామంటే, ఎప్పటి నుంచో మన అందరిలో గూడుకట్టుకున్న విషయం ఏంటంటే, మన బాధలు చాలామందికి తెలియదు అనుకుంటాం. అప్పుడప్పుడు గోల్డెన్ స్పూన్తో పుట్టినోళ్ళు అంటే అర్థం ఏంటి తెలుసా? పుట్టడంతోనే శ్రీమంతుల ఇంట్లో పుట్టినవాళ్ళు, ఆగర్భ శ్రీమంతులు అంటారే, బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళకి బాధలు తెలుస్తాయా? వాళ్ళకి వేదనలు తెలుస్తాయా? వాళ్ళకి ఆకలి తెలుస్తుందా? వాళ్ళకి దప్పిక తెలుస్తుందా? వాళ్ళకి ఇరుకు తెలుస్తుందా? వాళ్ళకి ఇబ్బంది తెలుస్తుందా? వాళ్ళకి అవమానం తెలుస్తుందా? ఇవన్నీ ఏం తెలియవు కాబట్టి వీళ్ళ వ్యతలు అర్థం కావు. వీళ్ళతో మనం అసలు స్నేహం చేయకూడదు, వీళ్ళకు మనకు సంబంధమే లేదని వాళ్ళ ఏహ్యభావంతో చూడడానికి మానవ మాతులు సహజంగా ఉంటారు. కానీ వాస్తవం ఏమిటి అని గమనించగలిగితే, ఎప్పుడైతే మనలో ఉండి మన బాధలన్నీ తెలుసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే వాళ్ళతో దగ్గరలో ఉంటాం, వాళ్ళు మనం గౌరవిస్తాం. ఇంకా ఆ స్థానంలో ఉండి ఎదిగినోడంటే ఇంకా మంచిది. ఎందుకనంటే మనలో నుంచే ఉండి మనతోనే ఉండి ఎదిగారా కాబట్టి గొప్పోడు అని మనం అంటాం. ఛాయ్ అమ్మేటటువంటి ఆయనే దేశానికి ప్రధానమంత్రి అయితే అది గొప్పతనం. ప్రధానమంత్రి కొడుకు ప్రధానమంత్రి అవడంలో పెద్ద గొప్పతనం అని ఎవడు అనుకోడు, అవునా కదా? కాబట్టి యేసుప్రభుల వారిని దేవుడు ఈ లోకంలోనికి మనలాంటి రక్తమాంసాలతో, మనలాంటి ఆకలి దప్పులతో ఎందుకు పంపించేశాడంటే, ఎందుకు వచ్చాడు యేసుప్రభుల వారంటే, ఇదే దేహంతో ఉన్నా మనం దేవుడి పనిని సంపూర్ణంగా నెరవేర్చవచ్చు, మనం ఆదర్శంగా బ్రతకొచ్చు, మనం పాపము లేకుండా బ్రతకొచ్చు, 10 మందిని కూడా పాపరహితులుగా జీవింపజేయవచ్చు. రోల్ మోడల్గా ఉండడానికి వచ్చాడు యేసుప్రభుల వారు. తన అడుగుజాడల్లో నడుచుకున్నట్టు కొరకు మాదిరి ఉంచిపోయాడు అన్నాడు కదా, అలాంటి పరిస్థితులతో వచ్చాడు కనుక యేసుప్రభుల వారు ఆకలి కొనటం జరిగింది. శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి వాళ్ళ యొక్క సహజ లక్షణాలతో మన ప్రభు ఉన్నాడు. అందుకే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు, కానీ అన్ని విషయాల్లో ఆయన ఎలా ఉన్నాడట అని ఆలోచన చేయగలిగితే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఒకసారి చూద్దాం. ఏమండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 15వ వచనం, ఎందుకు అలా వచ్చాడు యేసుప్రభుల వారు శరీరాన్ని దాల్చి అనేటటువంటి విషయం మనకు అక్కడ చాలా క్లారిటీగా కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, గాని సమస్త విషయంలో మనవలే శోధించబడిన ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆకలి కొన్నాడు, దప్పికొనుచున్నాడని ఆయన తప్పుడు పని ఏం చేయలే, ఆకలైందని చెప్పి దొంగతనం చేయలే, ఎవరి దగ్గర నుంచి ఏం దోచుకోలే. బలహీనతలతో ఉన్నా కూడా దాన్ని భరించుకుంటూ పాపము లేకుండా బ్రతకగలిగాడు. మనం కూడా అలాగే బతకొచ్చు అని నిరూపించాడు యేసుప్రభుల వారు. శరీరంలోనికి వచ్చి మనకు నేర్పించింది అదే. దేహంలో ఉంటే తప్పు చేయడం సహజం అని అనుకుంటూ ఉంటాం మనం అందరం, అవునా కదా? వయసు అయితే వయసు వచ్చిందంటే ఖచ్చితంగా తప్పు చేయటం జరుగుతుందండి, పాపమే చేయగలమని అంటే ఈ విధంగా మనం అనుకుంటున్నామంటే దేవుడిని తప్పుపట్టినట్టు. ఎందుకంటే ఈ దేహాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి పాపం చేసేటటువంటి తప్పు చేసేటటువంటి దేహాన్ని ఇచ్చి మరలా దానితో మనం తప్పు చేస్తే మనకు శిక్ష ఇచ్చి, ఒరే నాయన ఈ శిక్ష తప్పించుకోవాలంటే యేసుప్రభు దగ్గర రండి అని చెప్పటం ఏంటిది? ఏదో దేవుడు గేమ్ ఆడుతున్నట్టు అనిపించే పరిస్థితులు అలాంటిది కాదు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దేహం దేవుడి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి దేవుడిని మహిమపరిచి మహిమలోకాలకు చేరుకోవటానికి అనుగుణంగా ఇచ్చాడు దేవుడు అని నిరూపించటానికి యేసుప్రభుల వారిని రక్తమాంసంలో పాలిభాగస్తులు చేయటం జరిగింది. అందుకే ఆయనకు ఏమైంది? ఆకలైంది, దప్పికైంది, నిద్రొచ్చింది. అలాగే అందరికీ ఏదైతే జరుగుతుందో అలాంటివి జరగడం జరిగింది. ఇక రెండో విషయం ఏంటంటే, యేసుప్రభుల వారికి దివ్య దృష్టి లేదా?
ఈ మాటలన్నీ, ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నటువంటి వాళ్ళందరి నైజం ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఎట్లా బ్రతికినా ప్రపంచం విమర్శిస్తుంది. ప్రపంచం ఎలా ఉన్నా తప్పు పడుతుంది. తప్పు పట్టటం మానవ సహజంగా మారిపోయిన సమాజంలో మనం ఉన్నాం. అందుకే వాడికి అనుగుణంగా, వీళ్ళకు అనుగుణంగా బతికిపోవాలనే ఆలోచన ఎవరు చేయకండి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనేటువంటి పరిస్థితులు ఉండకండి. అలాగని విచ్చలవిడిగా బతకండి. మనం అందరం ఏం చెప్తామంటే, ఎవడికో నేను జవాబు చెప్పాల్సిన పని లేదు అనుకుని ఏం చేయడానికి అవకాశం ఉంది? ఇష్టం వచ్చినట్టు బతకడానికి అవకాశం. అలా కాదు, దేవుడికి జవాబు చెప్పాలి. సంఘానికి మనం బాధ్యత కలిగినటువంటి పరిస్థితుల్లో ఉండగలగాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. సరే, ఇప్పుడు ఒకసారి మొదటి ప్రశ్న విషయంలో యేసు ప్రభువులకు అస్సలు ఆకలి కాలేదు అనుకుందాం. ఎక్కడ ఆకలి కాలేదు, ఎక్కడ తినట్లేదు, ఎక్కడ తాగట్లేదు అనుకోండి. అప్పుడేమంటాం తెలుసా మనం? అయ్యా, నీకు ఆకళ్ళు, దప్పికలు, బాధలు ఉండుంటే నీకు తెలిసేది. మాకేం తెలుసాయా, నీకేం తెలుస్తాయా మా బాధలు? ఒకసారి ఒక 60 ఏళ్ళ ముసలాయన యూత్ మెసేజ్ మాట్లాడుతున్నాడు. యూత్కి ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్తూ ఉంటే కింద ఉన్నటువంటి యూత్ ఏమన్నాడంటే, అయ్యా నీకేం తెలుస్తుంది ముసలాడివే, అంతా అయిపోయినోడివే, ఇక్కడ మాకు కుచ్చుకుచ్చి పోతాహే అన్నాడు. అలా 100% అంటారు. అలాగే ఇక్కడ కూడా మీరు చూస్తే యేసు ప్రభులు వారు దూరంలోనే ఉండి అంజూరపు చెట్టును శపించేశాడు అనుకో. నాకు తెలుసు అంతా ఖచ్చితంగా దానికి పనులు లేవని శపించేశాడే అనుకుందాం. అప్పుడేమంటుంది ప్రపంచం తెలుసా? ఏమండి అదో తొందర, ఏదో 1, 2 ఉండొచ్చు కదా, దగ్గర పోయి చూస్తే ఆయన సొమ్మెన వద్దా? మరి వాళ్ళకి వాళ్ళే నిర్ణయం తీసేసుకుంటే ఆయన నిర్ణయం తీసేసుకుంటాడు. ఎంత దేవుడైతే ఉంది? ఈయనకంటే న్యాయాధికారి, న్యాయమూర్తి మేలు కదా. సాక్ష్యాధారాలను పరిశీలించడం మీదట, పూర్వాపరాలను పరిశీలించడం మీదట అని అప్పుడు తీర్పు తీరుస్తాడే. ఇదేంటిది అని అడుగుతాడు. మరి దూరంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న దగ్గరికి వెళ్ళి ఎందుకు చూడాల్సి వచ్చిందని అంటే, ఆయనకు కనపడుతుంది. మనకేం నేర్పిస్తున్నాడంటే, దేని విషయమై కూడా ఒక నిర్ణయానికి రావాలంటే తొందరపడద్దు. ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పటికీ మనుషుల విషయంలో మనం అందరం చేస్తున్న పని ఏంటంటే, మీరు మారరు అని చెప్తుంటారు కొందరు ఉద్దేశించి. దాని అర్థం ఏంటి? అంజూరపు చెట్టు దగ్గర కూడా పోకుండా, ఒక చెట్టు దగ్గర పోకుండా మనం ఏడో ఉండి, ఒక మాటలో చెప్పాలంటే, ఇక్కడ మనం ఆరాధిస్తున్నాం, ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి చెట్టును మనం చూడకపోయినా, దగ్గర పరిశీలించకపోయినా అది ఫలించదు అంటున్నామంటే దాని అర్థం అదే. ఒక నిశ్చయాధికారంలోనికి, ఒక నిర్ణయానికి ఎప్పుడు ఒక మనిషి విషయంలో రాకూడదు. మళ్ళీ విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ప్రపంచమంతా ఫలానా వ్యక్తి చచ్చిపోయిన తర్వాత, చచ్చిపోయిన సమయానికి కూడా ఈయన చాలా గొప్ప సేవ చేశాడండి, గొప్ప దైవజనుడు అని చెప్పిన దేవుడి లెక్కలు వేరేగా ఉంటాయి. లేదు వీడు పరమ దుర్మార్గుడు, వీళ్ళకి సంబంధమే లేదు దేవుడితో, అసలు ఖచ్చితంగా నరకానికి పోయి ఉంటాడు అనుకున్న దేవుడి లెక్కలు దేవుడి దగ్గర ఉంటాయి. అందుకే ఎవరి విషయమే ఒక నిర్ణయానికి ఎవ్వడము రాకూడదు. యేసుప్రభు మనకు నేర్పిస్తుంది అదే. దూరం నుంచి ఆయనకు దివ్యదృష్టి ఉన్నోడే, దైవత్వం ఉన్నోడే, మనుషుని ఆంతర్యముని ఎరిగిన వాడే. నతనీయేలుని ఎక్కడి నుంచి కనుక్కున్నాడు రాయబడిందండి. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త, యేసుప్రభుల వారు యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనం చూడండి. నతనీయేలుని ఎక్కడి నుండి కనుక్కున్నాడని రాయబడింది చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనం. నన్ను నీవు ఎలాగు ఎరుగుదువు అని నతనీయేలు యేసుప్రభుని అడిగితే ఆయన చెప్తున్నటువంటి మాట. యేసుప్రభుల వారు అంటున్నాడు, ఫిలిప్పు నిన్ను పిలవకమునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూసి తినని చెప్పాను. అంజూరపు చెట్టు కింద ఉన్నోడిని చూశాడు. అంజూరపు చెట్టుకు ఫలాలు ఉన్నాయా లేవా కూడా తెలుసు ఆయనకి. మానవుడి ఆంతర్యమే చెప్పేటప్పుడు ఏమంటారంటే, చెట్టులో చేవ మనిషిలో మరమం అర్థం కాదండి. మరి ముఖ్యంగా ఆడకూతురు గురించి చెప్తూ అంటారు. ఏమనంటే, నీళ్ళ లోతైనా తెలుసుకోవచ్చట, ఆడబిడ్డ మనసులోటు తెలుసుకోలేమట. నీళ్ళ లోతు ఎక్కడున్న, సముద్రంలో ఉన్న నీళ్ళ లోతైనా తెలుసుకోవచ్చు, కానీ ఆడపిల్ల మనసులో ఉన్నటువంటి లోతు తెలుసుకోవట. యేసుప్రభుల వారి పరిస్థితి ఏంటంటే, ఆయన మనుష్యుల ఆంతర్యముని ఎరిగినవాడు. మర్చిపోకండి, మనుషుల ఆంతర్యాన్ని ఎరిగినవాడు అయినప్పుడు ఏమండి, ఆయన సృష్టిలో భాగమైనటువంటి ఒక చెట్టు గురించి తెలియదా?
అసలు ఆయన చెట్టు గురించి ఎన్ని చెప్పాడో, దూరదృష్టి ఋతువులు తెలియనోడు దేవుడు ఎట్లా పోయాడు, ఆయన కనీసం కామన్ సెన్స్ లేదా అని మాట్లాడుతున్నాడు. అందరికీ తెలియాల్సిన సత్యాలు కొన్ని ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అన్నీ ఎరిగినటువంటి వాడు ఆయన. ఏది ఫలిస్తుందో ఏది ఫలించదో ఇప్పుడు కాదు, భూమి మీదకి వచ్చినప్పుడు కాదు, ఈ సృష్టి పుట్టక మునుపు ఈ భవిష్యత్తు ఏమవుతుందో కూడా అన్నీ తెలిసినటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయనను ఎందుకు మరి దగ్గరికి, అంత దుర్విదృష్టి ఉన్నా దూరం నుంచి శపించవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు కదా, దగ్గరికి వెళ్ళి ఎందుకు వెతికాడంటే మనము కూడా ఒకరి విషయంలో ఒక తీర్పు తీర్చేటప్పుడు, ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు జాగ్రత్త, అన్నీ పరిశీలన చేసి మూవ్ అవ్వు. ఎందుకనంటే యేసుప్రభుకున్న దివ్యదృష్టిలు నీకు నాకు లేవు కదా. మరి అలా మానవమాతులుగా ఉండే యథార్థంగా బతకాలి, తప్పు లేకుండా జీవించగలగాలి, తప్పుడు ఆలోచనలు చేయకూడదు, తొందరగా ఒక నిశ్చయానికి ఒక మనిషి విషయంలో రాకూడదంటే ముందు ఆయన చూపించాలి, నువ్వు ఇట్లా బోరా అని. అర్థమవుతుందా? అందుకే ఆ విధంగా చేశాడు. మూడో విషయం ఆలోచన చేద్దాం. అంజూరపు పండ్ల కాలము కానప్పుడు అంజూరపు పళ్ళు వెతక రావటం ఏంటి? పండ్ల కాలం కాదని తెలిసినప్పుడు పండ్లు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చెట్లు, మొక్కలు, వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒకే రకమైన లక్షణాలు, గుణ లక్షణాలు లేవు. అర్థం కావడానికి కొన్ని మాటలు చెప్తాను మీకు. ఇప్పుడు కొన్ని సీజనల్గా, అంటే ఏ ఋతువులో ఏ కాలంలో రావాల్సిన పండ్లు ఆ కాలంలో వస్తాయి, వాటిని సీజనల్ ఫ్రూట్స్ అంటారు. ఉదాహరణకి మామిడి పండ్లు ఎండాకాలంలో వస్తాయి. సీతాఫలం పేరు ఎందుకు వచ్చిందని, సీత మీద కాదు పేరు వచ్చింది, శీతాకాలంలో పండే ఫలాలు అని అర్థం. మీకు అర్థమవుతుందా? అంటే చలికాలంలో వచ్చేటటువంటి పండ్లని. ఇప్పుడు చలికాలంలో మీకు ఎక్కడ చూసినా విరివిగా ఏం కనపడతాయి? సీతాఫలాలు కనపడతాయి. కాబట్టి అది దాని అర్థమే అక్కడ ఉంది. కొన్ని రకాల పూలకు కూడా పేర్లు ఏం పెట్టారంటే, ఏం పేర్లు పెట్టాలి అర్థం కాక డిసెంబర్ పూలట. అంటే అర్థం ఏంటి? అది డిసెంబర్లో వస్తాయని. అట్లాగా కొన్ని సీజనల్గా పండేటటువంటి పండ్లు కొన్ని ఉన్నాయి. కొన్ని పండ్లకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేంటంటే అవి సీజన్లో పండుతాయి, అన్సీజన్లో కూడా పండుతాయి. ఉదాహరణకి ఎక్కడ చూసినా సంవత్సరం అంతా దొరికే పండ్లు కొన్ని ఉంటాయి. అరటిపళ్ళు, ఆపిల్ పళ్ళు, ఇవన్నీ ఏమవుతాయంటే మొత్తం సంవత్సరం పొడుగునా పెరుగుతూ ఉంటుంది. సీజన్ అని లేదు, అన్సీజన్ అని లేదు. ఈ అంజూరపు చెట్టు కూడా ఒక ప్రత్యేకత కలిగింది, దాని పండ్లు కూడా ప్రత్యేకత కలిగింది. అది బైబిల్ గ్రంథంలో ఉంది. మనవాడికి అర్థంగా, విమర్శకుడికి వాస్తవ అవాస్తవాలు ఏంటి అనేది ఒక్కసారి మనం కులంకషంగా చూద్దాం. మహనీయుడు యేసు ప్రభుల వారు ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిని ప్రభావితం చేసినటువంటి వాడు, అంతమందిలో ఆరాధ్యుడిగా ఉన్నటువంటి వాడు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడంటే, ఒక మాట మాట్లాడుతున్నాడంటే, ఒక శాపం ఇస్తున్నాడంటే అంత లేనిదే అవ్వదు కదా, చూద్దాం అన్నటువంటి ఆలోచన చేస్తుంటే బాగుపడ్డానికి. బురద జల్లాలనుకున్నాడికి ఏముంటాయి? చాలు, బురద ఉంటే చాలు. బురద జల్లాలనుకున్నాడికి బురద దొరికితే చాలు వాడికి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యేసుప్రభును తప్పబట్టాలంటే, బైబిల్ దేవుని తప్పబట్టాలంటే సాధారణమైన విషయం కాదు. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు యేసుప్రభు వారు. ఆకాశానికి ఉమ్మెత్తిన మన మీద పడద్దట. ఆకాశానికంటే మిక్కిలి హెచ్చైన వాడి మీద ఉమ్మెత్తి ఏమవుద్ది? ఇంకా వాడి ఉమ్ముతో పాటు ఇంకా 4-5 ఉమ్ములు వచ్చి పడతాయి ఇంకా మీద. ఎందుకనంటే వాడు తప్పుడు ఆరోపణలో, గిట్టని పరిస్థితుల్లో నేరారోపణ చేస్తున్నాడు తప్ప దాంట్లో సత్తా లేదు అని అర్థమైపోద్ది. కాబట్టి చూద్దాం, అసలు అంజూరపు చెట్టుకు సంబంధించి యేసు ప్రభుల వారే చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట చూద్దాం. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం చూద్దాం, 32వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం చూడండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోడు. అంజూరపు చెట్టు గురించి ఒక ఉపమానం చెప్పినాడు యేసు ప్రభుల వారు. అంత ఈజీగా చెప్పించేసినటువంటి పరిస్థితి, ఏదో తప్పు చేసేసాడు, ఋతువులు తెలియనాడు, అది ఇది అని మాట్లాడితే అట్లా తెలుసుకోవాలి. అంజూరపు చెట్టు గురించి యేసుప్రభు చెప్పిన మాట చదువుదాం. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. అసలు ఎప్పుడైనా మీకు ఇక్కడ ఈ మాటలో ఒక డౌట్ రావాలి. ఏంటంటే అసలు కరెక్ట్గా అన్ని చెట్లు చిగురించేటట్టు అంజూరపు చెట్టు కూడా చిగురించేదే అంటే పర్టికులర్గా అంజూరపు చెట్టు గురించి యేసుప్రభు చెప్పడం.
అర్థమవుతుంది మీకు? అన్ని చెట్లు ఎప్పుడు చిగురిస్తాయి చెప్పండి? చిగురించేది ఎప్పుడు చెట్లు? వసంతకాలం ముగిసేటప్పుడు. అవునా కాదా? అంటే గ్రీష్మకాలం అంటే ఎండాకాలం రావడానికి మునుపు చెట్లన్నీ చిగురుస్తాయి. అవునా కాదా చెప్పండి? సాధారణంగా చెట్లన్నీ చిగురిస్తే పరిస్థితి అది. కానీ అంజూరపు చెట్టు మాత్రమే మిగతా చెట్లకు ప్రత్యేకం ఏంటంటే అది చిగురిస్తుందంటే వసంతకాలం అయిపోతుందని కాదు, అది రాబోతోంది అని అర్థం అంట. అంటే మిగిలిన చెట్ల కంటే ప్రత్యేకమైందయా బాబు అంజూరపు చెట్టు అని యేసుప్రభువే చెప్పాడు క్లారిటీగా. అది చిగురు పెట్టే కాలం వేరు. ఇప్పుడు చిగురు పెట్టే కాలం వేరైనప్పుడు పండ్లు కాసే కాలం కూడా ఏముండాలి? అది వేరుగా ఉండాలి ఆటోమేటికలీ. ప్రభు ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. ఇంతకు ఏం వేరది? అంజూరపు చెట్టుకున్న ప్రత్యేకత ఏంటి అని గమనించగలిగితే ఒకసారి హోషేయ గ్రంథం చూద్దాం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు. చిగురు పెట్టు కాలం అంటే ఏది? చిగురు పెట్టు కాలం లోకములో ఉన్న మిగిలిన చెట్లన్నిటికీ చిగురు పెట్టే కాలం అని అర్థమవుతుందా? ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నీ సాధారణంగా చిగురు పెట్టు కాలంలోనే ఏం దొరుకుతాయట? అంజూరపు చెట్టుకి కాయలు ఉంటాయట. అది బైబిల్ చెప్పిన మాట కదా, అది చదువుతాం ఇంకా క్లారిటీగా. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు. లోకమంతట్లో ఉన్న చెట్లన్నీ చిగురు పెట్టే టైంలో ఉండగానే అంజూరపు చెట్టుకు తొలి ఫలం వస్తుందట. అది మిగతా చెట్లకి అంజూరపు చెట్లకి తేడా. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, అంజూరపు పండ్ల కాలము కానప్పుడు ఏం చేయాలి? అది పండ్లు గాయాలి. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ఆకులన్నీ ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఆకులన్నీ ఎన్ని వచ్చేసి ఉన్నాయంటే ఖచ్చితంగా ఏముండాలి? పండ్లు వచ్చి ఉండాలి. ఆకులన్నీ ఉన్నాయంటే పండ్లు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అందుకే మీరు చూడండి, ఆకులు ఎప్పుడైతే ఎక్కువగా దళసరిగా ఉంటాయో చెట్టుకి అప్పుడే పండ్లు ఉంటాయి. ఆకులన్నీ రాలిపోయినప్పుడు పండ్లు ఉంటాయా? ఆకుల్లో నుంచి ఏమొస్తుంది? పువ్వులు వస్తాయి. ఆ పువ్వుల్లో నుంచే పిందెలు వస్తాయి, పిందెల్లో నుంచి కాయ వస్తుంది, కాయలోంచి పండ్లు వస్తాయి కదా. కాబట్టి ఆకులు ఫుల్గా ఉంటున్నాయంటే ఖచ్చితంగా ఏముండాలి? పళ్ళు ఉండాలి. కానీ పండ్లు లేవు అంటే దానికి అకాలపు కాయలు కాస్తాయి. అది కూడా బైబిల్ చెప్పింది. చూద్దాం, అది పాత నిబంధనలు కొత్త నిబంధనలు కూడా. నహూము గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. నహూము గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె ఉన్నవి. అంటే అంజూరపు పండ్లు కాలము కానప్పుడే అది ఖచ్చితంగా పండ్లు కాయాలి. అది దానికి ఉన్న లక్షణం. అందుకే అకాలపు పండ్లు అన్నారు దాన్ని. అంటే పండ్ల కాలము కానప్పుడే అది బాగా పండ్లు ఇవ్వాలి. ఇక్కడే కాదు, కొత్త నిబంధనలు కూడా చూద్దాం. దీనికి సంబంధించి కొత్త నిబంధనలు కూడా ఏమని రాయబడిని చూడగలిగితే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలట. అంటే అర్థం ఏంటి? పండ్ల కాలము కానప్పుడే కాయలు దానికి కాయాలి అని అర్థం. అటు నహూము గ్రంథంలోనూ ఇటు ప్రకటన గ్రంథంలోనూ అకాలపు పండ్లు కాస్తాయి అంజూరానికి అని అంజూరపు చెట్టు పుట్టించి దానికి ధర్మాలు పెట్టినాయని చెప్తున్నాడు. దారిని పోయే దానయ్యగా చెప్పింది మాట. యేసుప్రభులు వారు కూడా దారిని పోతున్నాడని దానయ్య అనుకున్నారు. కాదు కాదు, దాని అయ్యా ఆయన. ఆ అంజూరపు చెట్టుకి అయ్యా ఆయన. కాబట్టి ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి మాట శపిస్తున్నాడంటే ఖచ్చితంగా పండ్లు ఉండాల్సిన దానికి పండ్లు లేవు. అందుకే ఆయన శపించాడు. ఇకపోతే దేవుడన్న ఆయన సమస్యను పరిష్కరించకుండా శపించటం ఏంది అంటే, దేవుడికి నీతులు నియమాలు అంటే దేవుడు అంటే ఇట్లా ఉండాలని మనోళ్ళు ఏం చేశారనమాట, మానవుడు రూల్స్ రెగ్యులేషన్స్ దేవుడికి రాస్తారు.
అంటే లోకంలో అందరికీ రాసి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి దేవుడు కూడా పెట్టేస్తున్నారు. దేవుడు అంటే శపించకూడదని ఎవడు చెప్పాడు? అసలు దేవుడే శపించాలి. ఎందుకనంటే మన శాపాలకు ఏమి జరగవు. అవునా కాదా? ఒకవేళ అలా అయి ఉంటే ఎప్పుడో మనం పోయి ఉండాల్సింది. ఎంతోమంది మనల్ని ఏమని చెప్పుంటారు? నువ్వు సావాలి అని అనుకోరుంటారు, లేదా శపించడం అది అంతేనా? అవునా కదా? నీ నారే నాశనమైపోను అని ఉంటారు. మరి నార నిలిచింది కదా. కాబట్టి శపించాల్సినోడు ఎవరంటే సరైనటువంటి వ్యక్తే. మన శాపాలు పిల్లి శాపాలకు ఉట్లు దిగవని ఉంటాయి. అంటే అర్థం ఏంటి? పిల్లి శాపాలకు ఉట్లు దిగవంటే తెలుసు కదా మీకు. దాని వెనక నేపథ్యం ఉంటుంది. ఏదన్నా ఒక సామెత పుట్టిందంటే దాని వెనక ఒక హిస్టరీ ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. వన్స్ అపాన్ ఏ టైం ఇప్పుడైతే మనకు ఫ్రిడ్జ్లో ఇవన్నీ వచ్చాయి దాచిపెట్టుకోవడానికి. ఎప్పుడూ ఒక రోజులో తినాల్సింది వారం రోజులు జాగ్రత్తగా దాచిపెట్టుకొని చద్దిదాన్ని చక్కగా తినేటువంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. అప్పుడు కాలంలో ఉట్టి అనేది ఉండేది. పిల్లులు తీసుకొని తినకుండా మాంసములు కానీ, పాలు కానీ, పెరుగు కానీ, వెన్న కానీ ఇలాంటివి ఏం చేస్తారంటే ఎక్కడ కార్నర్లో కాకుండా మిడిల్లో వేలాడ తీసి కట్టేస్తారు. ఇంకా దాని దగ్గరికి పోవాలంటే ఖచ్చితంగా అది ఎగిరే పట్టుకోవాలి. కింద నుంచి పిల్లి ఎగిరే దాన్ని పట్టుకోవాలి. ఎన్నోసార్లు ఎగిరి కుదరక నీ ఉట్లు తెగునుగాక అని పోయిందట. ఈ ఉట్టి తెగి పడునుగాక అన్నదట. అది పిల్లి శాపానికి ఉట్లు తెగుతాయని. కాబట్టి మన శాపాలు ఏం ఫలించవు. నిజంగా మన శాపాలు ఫలించినట్టయితే అసలు మనం భూమి మీద నిజంగా మనల్ని ఎంత సంపాదించేవాళ్ళం. ఎందుకనంటే అప్పుడప్పుడు చెప్తారు, వాళ్ళు నాలుక మీద మచ్చలు ఉన్నాయి, ఏ చెప్తే జరుగుద్దట. ఎవరు చెప్పారు ఇదే? బైబిల్లో నాలుక మీద మచ్చలు ఉన్నాడు చెప్తే జరిగిపోద్ది అని అన్నారంటే బాపరే బాప వాళ్ళు ఎప్పుడు దేవుళ్ళు అయిపోయారు. శపించేవాడు అంటే గుర్తుపెట్టుకోండి, మనం ఫలించటానికి ఎన్నైతే చేస్తాడో అన్నీ చేసి ఉంటాడు దేవుడు. అన్నీ చేసినా ఫలించకపోతే శిక్షించటం కూడా దేవుడి పనే. శిక్షించటం కూడా దేవుడి పనే. నారు పోసినోడు నీరు పోస్తాడని మాత్రం తెలుసు. పెట్టేవాడికి కొట్టే అధికారం కూడా ఉందని చెప్పినటువంటిది బైబిల్. యేసు ప్రభులు వారి జీవితం నేర్పించింది అదే. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా అంజూరపు చెట్టు కోసం కాదు సుమా. కొసమేరు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంజూరపు చెట్టును ఆ రోజు వదలలే. అంజూరపు చెట్టు కంటే అన్నీ శుభ్రంగా మెక్కేస్తున్నాం, లాగేసుకుంటున్నాం, తినేస్తున్నాం. మనల్ని కూడా వదిలిపెట్టడం ఫలించకపోతే మనకు కూడా ఉంది. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. అంటే మనం ఏమవ్వాలి అన్నమాట? ఆత్మీయంగా ఫలించాలి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం అని మొదలుపెట్టేసి చూసారా? ఈ ఆత్మఫలపు లక్షణాలు అవి ఆత్మీయంగా ఫలించాల్సినటువంటి ఆవశ్యకత మన జీవితంలో కూడా ఉంది. ఫలించకపోతే ఏమైపోతాం అంటే మనం శాపానికి గురవుతాం. ఇది మర్చిపోకండి. మనకు తెలుసు యేసుప్రభులు వారు అంజూరపు చెట్టు ఉపమానం కూడా చెప్పాడు. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉందంటే ఆ లోకాసువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. మనకు తెలుసు కదా. పాటలు కూడా చాలా వచ్చాయి. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు, పోతాలేదే పిందే లేదే, చక్కని ఆకులతో నిండే అని పాట ఉంది. కాబట్టి అక్కడ గమనించగలిగితే అంజూరపు చెట్టు గురించి ఎందుకు చెప్తున్నాడు? ఎవరి కోసం చెప్తున్నాడు? మీరును మారు మనసు పొందకపోతే, మారు మనసు పొందిన వాళ్ళు ఏమవ్వాలి? మారు మనసులకు తగిన ఫలము ఫలించాలి. ఫలములు లేకపోతే మీకు కూడా శాపమే. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలమును ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలోకి వెళ్తుంది. అంటే అంజూరపు చెట్టును శపించింది. ఎందుకంటే చెట్ల గురించి గొడవపడమని కాదు, అది కాలంలో కాసేటివా కాలంలో లేక కాసేటివా అని కాదు. మనం కూడా గమనించండి, సీజన్ అని కాదు, అన్సీజన్ అని కాదు లేదు. దేవుడి కోసం ఫలించేటప్పుడు మర్చిపోకండి, మనకెప్పుడు చచ్చిపోయేంత వరకు ఒకటే సీజన్, ఫలించే సీజన్. ఒక్కొక్క ఫలముతో దేవుడిని సంతృప్తిపరచాలి. యేసుప్రభులు వారు అంటాడు, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు ఏం చేయాలి? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని. కాబట్టి తండ్రి మహిమ కోసం మనం వచ్చినటువంటి నాటబడిన చెట్లు. అందుకే మనల్ని దేవుడు పోల్చేటప్పుడు కూడా పాత నిబంధనలో కొన్ని మంచి మాటలు చూద్దాం. ఈ మాట చూసుకుని మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం.
కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయొద్దు, వారి కొరకు మొరపెట్టనైనా వద్దు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం కదమ్మా, రైట్. ఇది కాదు, మీకా గ్రంథం చూద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. వేసవి కాలపు పండ్లు ఏరుకున్న తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకున్న తర్వాత